సాధారణంగా బెంగుళూరులో ఒక ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యక్తి. అతని కుటుంబం గూడా ఉన్నత కుటుంబం, సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఏం చేస్తాడు ఆ తర్వాత? సాధారణంగా మనం చూసేదేంటి అంటే, అతను ఫస్ట్ కెరీర్‌లో అంటే జాబ్ పరంగా వెళ్లి కెరీర్‌లో సెటిల్ అయ్యేటువంటి ఆప్షన్ ఒకటి వెతుక్కుంటాడు. లేదు సరే నేను ఒకళ్ళ కింద జాబ్ చేయడం ఎందుకు అని భావించిన వాడైతే గనక ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా అది బిజినెస్ పెద్దగా పెంచుకొని అట్లా అతని కెరీర్ బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. లేదు ఇవన్నీ ఏవి కాదు, నా దగ్గర డబ్బులున్నాయని ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నత విద్యని అభ్యసించి అక్కడ కెరీర్‌లో సెటిల్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. లేదా అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇక్కడికొచ్చి మళ్ళీ ఆ జాబ్‌నో తర్వాత బిజినెస్‌నో కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదే కదా సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం. కానీ నేను ఒక వ్యక్తి గురించి చెప్తాను. అతను ఏమీ చేయకపోగా ఈరోజు భారత భద్రతా సంస్థల దాంట్లో వాంటెడ్ లిస్ట్ లో చేరిపోయాడు. ఇతను తీవ్రవాదం వైపు అడుగులేశాడు. అతని పేరేంటంటే మొహమ్మద్ షాహిద్ ఫైజల్. ఇక అధికారిక వివరాల్లోకి వెళ్దాం. ఇతను 2013వ సంవత్సరంలో బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, భారత్ నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి చేరుకున్నాడయ్యా అంటే తర్వాత పాకిలోని రావల్పిండికి చేరుకున్నాడట. రావల్పిండి నుంచే అతని నుంచి అతని కార్యకలాపాలను మొత్తం నిర్వహిస్తున్నాడని భారత హోం మంత్రిత్వ శాఖ ద్వారా పేర్కొంది. అతనిని UAPA కింద డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది కూడా. ఇక 2024 ఒక సంవత్సరంలో రామేశ్వరం పేలుడు కేసులో ఇతను ఆన్లైన్ హ్యాండ్లర్ గా ఉన్నాడని, అదే కాకుండా ఇతర చాలా భారత్లో జరిగిన తీవ్రవాద కార్యక్రమాలలో వాటిలలో ఇతను ప్రముఖ హస్తం ఉందనేది భారత నిఘా సంస్థల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చాలా మంది చెప్పేది ఏంటి అంటే పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ఇవి తీవ్రవాదం వైపు మారుస్తాయని చెప్పేసి లేదా వాటితో పోల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వ్యక్తి అతని పేరు మొహమ్మద్ షాహిద్ ఫైసల్ అనేటువంటి వ్యక్తి చదువుకున్నాడు, బీటెక్ కంప్లీట్ చేశాడు. పేదరికంగా చెందిన వాడైతే అసలే కాదు. ఇవేవీ లేనటువంటి వ్యక్తి అతని అడుగులు ఎటువైపు వెళ్ళాయి? తీవ్రవాదం వైపు వెళ్ళాయి అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు. దీనిని బట్టి రేపొద్దు ఇతన్ని చూసిన తర్వాత మనకు అర్థమయ్యే ఇతనే కాదు, ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనం భారత్లో చూసాం, చాలా దేశాలలో, ఇతర దేశాలలో కూడా చాలా దేశాలలో చూస్తున్నాం. కొంతమందికి అన్నీ ఉన్నా వాళ్ళ ఆలోచన అటువైపే ఉంటుంది, తీవ్రవాదం వైపే, లేదా వాళ్ళ ఆలోచన అంతా అటువైపే వెళ్ళేటువంటి విధానం ఉంటుంది. అక్కడ చదువు అనేది సమస్య కాదు. ఇక ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత రేపు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా చేసినా సరే వాళ్ళని కొంతమందిని చూసిన తర్వాత మనకి ఏం అడగాలనిపిస్తుందంటే, అయ్యా నీకు ఏం డిగ్రీ ఉంది అని కాదు, ఏం డిగ్రీ ఉంది అని అడగపోవచ్చు. ఏం అడుగుతామన్నట్టు వాళ్ళని చూస్తే నీకు దేశంపై నిబద్ధత, ప్రేమ, గౌరవం ఉన్నాయా అని అడగాల్సినటువంటి సిచ్యువేషన్ వారే తెచ్చుకుంటున్నారనేట్లో ఎటువంటి సందేహం లేదు. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.